మరి ఈరోజు మా పాఠశాల నుంచి తరగతికి 3 విద్యార్థుల చొప్పున ఐఐటి హైదరాబాద్కు సందర్శించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో చదువుతున్నటువంటి బీటెక్ ఎంటెక్ స్టూడెంట్స్ కొందరు కలిసి ఎన్జిఓగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళ పరిధి లోపల వాళ్ళు పిల్లలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్ క్లాసులు తీసుకుంటూ వారికి ఎగ్జామ్ కండక్ట్ చేసి ప్రతి తరగతి నుంచి 3 చొప్పున ఈరోజు మండల్ మొత్తంలో ఉన్నటువంటి కంది మండలంలో ఉన్నటువంటి 7 స్కూళ్ళలో కూడా అందరినీ కూడా వాళ్ళు బస్సు ఏర్పాటు చేసి మంచి వసతి ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి విద్య, ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి అకామిడేషను, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు కూలంకషంగా విద్యార్థులకు చూపించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చూపెట్టడం వల్ల ఈ రూరల్లో ఉన్నటువంటి పిల్లల లోపల వాళ్ళ లోపల ఉన్నటువంటి మెంటల్ లోపల సైకాలజీ ప్రకారం వాళ్ళు కూడా భవిష్యత్తులో మేము కూడా ఈ విధంగా ఫ్యూచర్లో మేము కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో చదివితే బాగుంటుంది అన్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళ మనసులో రావడం వల్ల ఇప్పటి నుంచి వాళ్ళు బాగా చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఏం చదివితే ఏ డిపార్ట్మెంట్లో చదివితే భవిష్యత్తు లోపల మనం ఏ ఆపర్చునిటీ మనము ఎందులోపల సెటిల్ కావచ్చు అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళ మధ్య లోపల ఇప్పటి నుంచే మెదులుతుంది. ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు ఐఐటీలో చదువుతున్నటువంటి బీటెక్ ఎంటెక్ ఈ ప్రయాస అండ్ ఈ దీక్ష వాళ్ళకు మేము స్పెషల్గా నా తరపు నుంచి ప్రత్యేక థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.